ప్రైజ్ లార్డ్ అందరికీ. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. The grace I received today from God, I am very thankful to Him. Thank you everybody. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న వాక్యం చెప్పుకోవాలి. దానికోసం మరి లైవ్ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ వీక్షిస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ. ఐఎమ్ గ్లాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు దేవుని యొక్క వాక్యము మరి పరిశుద్ధ గ్రంథంలోంచి మనకి ఏం తెలియజేస్తుందో చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఎఫెషియన్స్ చాప్టర్ 5 1 నుంచి చదువుదాం. 1 నుంచి చదువుదాం, 21 వరకు చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అయితే కావున మీరు ప్రియులైన పిల్లల వలె అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆల్రెడీ మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి, నేను మిమ్మల్ని ఎప్పుడో ప్రేమించాను, ముందే ప్రేమించి నేను మీకు చెప్పే వాక్యం ద్వారా మీరు ఈ సత్యాన్ని గ్రహించాలని చెప్తున్నాడు. ఈ సత్యాన్ని గ్రహిస్తే, ఈ గ్రహింపు మీలో గనక ఉంటే, తిరిగి ఆ గ్రహింపు కలిగిన మనిషి ఎలా ప్రవర్తించాలి? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. అంటే ఆయనను పోలి నడుచుకునుడి అంటే ఆయన వలె నడుచుకునుడి. ఆయన యొక్క పనులు, ఆయన యొక్క నడక, ఆయన యొక్క మాట, ఆయన యొక్క క్రియలు, ఆయన యొక్క ప్రేమ, ఇవన్నీ దీంట్లో ఇమిడి ఉన్నాయి. దీంట్లో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి అంటే ఫస్ట్ నేను నిన్ను ప్రేమించాను. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా, సువాసనగా. పరిమళ వాసన అంటే ఎంతో చక్కటి వాసన. అది ఎంత చక్కటి వాసన అంటే మనము దాన్ని స్మెల్ చేయాలని అనుకుంటాం, అంటే దాన్ని వాసన చూడాలనుకుంటాం, దాన్ని ఆ వాసన చూసి చాలా ఆనందించుతుంటాం. ఒకసారి కాదు, అనేక సార్లు ఒకసారి ఆ వాసన చూసామంటే మరి ఆ వాసన మనకి ఎంతో ఇష్టమైందని చెప్పి దాన్ని చూడాలనుకుంటాం. మన ముక్కుతో అది పీల్చుకోవాలనుకుంటాం. ఆ సువాసనని మనము ఆస్వాదించాలనుకుంటాం, ఎంజాయ్ చేస్తాం, సంతోషిస్తాం, ఆనందిస్తాం. ఎందుకంటే ఆ సువాసన అటువంటిది. ఆ సువాసన వలె మనము దేవుని పోలి నడుచుకునుడి అంటే యేసయ్య తండ్రి చిత్తానం ప్రకారంగా నడుచుకున్నాడు. అది తండ్రికి యేసుప్రభు వారి యొక్క క్రియలు, యేసుప్రభు వారి యొక్క జీవితము, నడవడి, పుట్టిన కాంచెలు చనిపోయేంత వరకు ఎంతో సువాసనగా ఉన్నది. ఏంటిది? యేసుప్రభు వారి యొక్క జీవితం, యేసుప్రభు వారి యొక్క జీవితము, యేసుప్రభు వారి జీవితంలో ఉన్న మాటలు, యేసుప్రభు వారి యొక్క పనులు, ఇవన్నీ తండ్రికి ఎంతో సువాసనగా ఉన్నాయి. ఎవరిని ఎక్కడ దేవుడు తిట్టింది లేదు, కొట్టింది లేదు. అనేక మార్లు దేవుని శోధిస్తుంటారు. పరిసయ్యులు శోధిస్తుంటారు, సద్దుకేయులు శోధిస్తుంటారు. శిష్యులు కూడా తనని ఏదో ఒక మాటతోని తనని శోధిస్తుంటారు.
ప్రభువా ఇది ఇట్లనా? కాదు, పులిసిన పిండి గురించి కాదే నేను చెప్పేది, పరిసయ్యుల గురించి చెప్తున్నాను కదా. పులిసిన పిండి గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? రొట్టెల గురించి దేవుడు చెప్తున్నాడా అని మరి అక్కడ కాదు, రొట్టెల గురించి కాదు. మీకు తెలియదా, 4,000 రొట్టెలు నేను చేశాను. ఒకసారి 5,000 రొట్టెలు చేశాను. మిగిలిపోయాయా? ఎన్ని మిగిలిపోయాయి? ఒకసారి 7 గంపలు, ఒకసారి 12 గంపలు మిగిలిపోయాయి. మిగిలిపోయి భద్రపరిచి దాచే అద్భుతాలన్నీ చేశాను. అలా అద్భుతాలు నేను చేశాను. నేను చేసేవాడిని, అద్భుతాలు చేసేవాడిని, అద్భుతాలు చేసేవాడిని. మాటల ద్వారా ఇతరులని మాటల ద్వారా ఆ జ్ఞానము ఇచ్చి వాళ్ళ యొక్క జీవితాలని ఆశీర్వదించేవాడిని. మాటలు ఇచ్చి ఇతరులను ఆశీర్వదించేవాడిని. క్రియల్ని చూపి విశ్వాసాన్ని పెంచేవాడిని. మాటలు అంటే ఏంటి? ఏం చక్కగా ఉన్నావు, ఎలా ఉన్నావు, బాగున్నావా అంటే ఆ మనిషి చక్కగా మాట్లాడుతున్నాడే అనిపిస్తుంటుంది. ఆ మనిషి షేక్ ఇచ్చిన, తను హగ్ చేసుకున్నా, తను ముద్దు పెట్టుకున్నా, తను ఏమైనా గ్లాస్ వాటర్ ఇచ్చినా అంటే తన యొక్క ప్రేమ చూపించడం. అట్లా యేసుప్రభు వారు పుట్టినప్పటి నుంచి ఆ శిష్యులను నడిపిస్తున్నప్పుడు, సువార్త బోధిస్తున్నప్పుడు అన్నీ కూడా చక్కగా నడిచి సిల్వ ద్వారా వెళ్ళాడు. అయితే ఎలా ఇక్కడ ప్రియులైన పిల్లల వల్లంటే సిల్వ ద్వారా రక్తము పెట్టి మనల్ని కొన్నాడు. ఇష్టపడ్డాము, ప్రేమించాము అని అంటే యేసయ్య ఇక్కడ మామూలు ఇష్టం, మామూలు ప్రేమ చూపించలేదు. రక్తము ఇచ్చాడు అంటే పాత నిబంధనలో రక్తము అంటే ప్రాణము. క్రొత్త నిబంధనలో అదే యేసయ్య రక్తము అంటే మీరు నా ప్రాణం అంటున్నాడు. రక్తము ఇస్తున్నాను అంటే మీరు నా ప్రాణం అంటున్నాడు. ప్రాణం అంతా పెట్టి మిమ్మల్ని కొన్నాడు. కాబట్టి ఆయనని పోలి నడుచుకోవాలని చెప్తూ మిమ్మల్ని ప్రేమించి పరిమళం వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా. పాత నిబంధనలో అర్పణాలు ఉంటాయి. గొర్రెలని, మేకలని, మరి పశువులని వధించి అర్పణము ఆడ పెట్టడము, అగ్ని వచ్చి దహించడము అర్పణముగా వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. దేవునికి అర్పణం, వాళ్ళు చేసిన క్రియలకి వాళ్ళు ప్రతిఫలంగా అక్కడ పెట్టి అర్పణముగా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అదే రీతిగా ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే పరిమళ వాసన అంటే చక్కటి వాసన. నీ పనుల ద్వారా చక్కటి వాసన, నీ మాటలు ఒక మంచి వాసన, నీ చూపు ఒక మంచి వాసన, నీ పరివర్తన ఒక మంచి వాసన, నీ క్రియలు ఒక మంచి వాసన, నీ ప్రేమ ఒక మంచి వాసన. కొందరు నొప్పిస్తుంటారు, శోధిస్తుంటారు, బాధపడుతుంటారు. తిరిగి మళ్ళీ వాళ్ళని ఏమనకుండా క్షమించి మళ్ళీ వాళ్ళతో మంచిగా ప్రేమగా ఉండడము. ఇంకా ఇబ్బంది పెడితే ఏంటి అంటే ఇంకా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పే విధంగా చెప్తూ మళ్ళా తిరిగి అదే విధంగా మంచిగా ఉంటూ మన ప్రవర్తన వాళ్ళకి కనబడుతూ చెప్పడం ద్వారా, మనం బిహేవ్ చేయడం ద్వారా వాళ్ళు చూసి అరే ఇంత చేసినా మంచి మాటలు మాట్లాడాడు, ఫస్ట్ పలకరించాడు చక్కగా, నేను చక్కగా పలకరించకున్నా హట్ చేసినా మళ్ళీ తిరిగి అదే విధంగా ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం రా, భలే ఉన్నాడు, ఇట్లెట్లయితుంది, కుదురుతుంది అసలు, ఏంది అంటే ఏంది అని అనాలి, ఏరా అంటే ఏంది అని అనాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది, ఎలా సాధ్యమయ్యింది అని వాళ్ళకు ఒక ఆలోచన పడుతుంది. అదొక దేవునికి ఒక పరిమళ వాసన, ఒక యాగంగా ఇవ్వడం అన్నమాట. చెడు పనులు చేయకుండా, చెడు మాటలు పలకకుండా, చెడు
చెడు పనులు చేయకుండా, పాపం చేయకుండా, పొరపాటు చేయకుండా, నొప్పించకుండా, బాధ పెట్టకుండా, గాయపరచకుండా, మోసం చేయకుండా, దొంగతనం చేయకుండా, దుర్మార్గం చేయకుండా, దురాశ చూపించకుండా, ఇలాంటివి మనలో ఉండి మనలో చూపించే క్రియలు, ఈ మంచి సత్క్రియలు, ఈ మంచి క్రియలు ఎదుటివానికి గ్రహింపునిస్తాయి, ఆలోచనను పుట్టిస్తాయి, ఆశను పుట్టిస్తాయి. ఆ ఆశ ద్వారా మారడము, నీ దేవుని తెలుసుకోవడము, నీలో ఉన్న దేవుని తెలుసుకోవడము, ఇదేంది, ఇదేలా సాధ్యమని తెలుసుకోవడము, ఆలోచించడము, గ్రహించడము అనేది దేవుడు చూస్తుంటాడు. ఇవన్నీ ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనల్ని కూడా చేయమని చెప్తున్నాడు. అలాగునని చేయాలి. మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ప్రేమ కలిగే నడుచుకోవాలి. ఎందుకంటే పునాదే ప్రేమ. మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమై ఉన్నాడు. ప్రేమ సత్యమైనదా అసత్యమైనదా? ప్రేమ సత్యమైనది. ఎందుకంటే ప్రేమ ద్వారానే దేవుడు తన యొక్క ప్రాణాన్ని విడిచాడు. అది సత్యమై ఉన్నది. ప్రేమకి రుజువు ఏంటంటే సిలువ. అది సత్యమై ఉన్నది. అది మనందరికీ మార్గమై ఉన్నది. పరలోకం చేరుతున్నామంటే కారణం ఈరోజు యేసు ప్రభు వారు తన సిలువలో కార్చిన రక్తము. ఇది మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. దేవుడు చెప్తున్నాడు మనల్ని పరిశుద్ధులమని. పరిశుద్ధులు ఇలాంటి మాటలు కూడా పలకాల్సిన పని లేదు. పరిశుద్ధులుగా నేను చేసేసాను. డిక్లేర్డ్ యు ఆర్ ఎ రైచియస్నెస్ పీపుల్. యు ఆర్ ఎ రైచియస్నెస్. నువ్వు నీతిమంతుడివి. ఎవరు చెప్తున్నాడు? దేవుడే చెప్తున్నాడు. నువ్వు నీతిమంతుడివి. నా రక్తం పెట్టి నువ్వు నీతిగా చేయబడ్డావు, అవ్వబడ్డావు. నువ్వు నీతిమంతుడవు. నా రక్తం పెట్టుకొని నేను నీతిమంతుడిగా చేశాను. నువ్వు నీతిమంతుడు కాబట్టి నువ్వు నీతిమంతుడు అనే చెప్పుకో. మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు. మనకు అవసరం ఏముంది? నీతిమంతుడిగా అయిన తర్వాత ఒక మనిషికి ఇలాంటి మాట ఎత్తాల్సిన అవసరమే ఉంది? పొరపాటున ఎత్తుతావేమో అనుకో. ఎందుకంటే కొన్ని పనులు అలవాటు చేసుకోవడం ద్వారా మెల్లమెల్లగా అది వెళ్ళిపోతుంది. కానీ నువ్వు నీతిమంతుడవే. అలా పలికేమని చెప్పి దాని ప్రకారంగా నేను నీతిమంతుని కాదు అని నీకు నువ్వు కలిగే భావన కానీ, ఆ ఖండింపు కానీ వద్దు. పలకడం ద్వారా చూడు, నీకు ఒక ఖండన అనేది వస్తుంది. అయ్యా నేను నీతిమంతున్నే, కానీ నేను ఇలా పలకడం ద్వారా నేను ఇట్లా అన్నానే అట్లా అన్నానే అని నీకు ఒక ఖండన వస్తుంది. ఖండించుకోకు. ఎందుకంటే ఖండించుకోవడం అనేది నీకు వస్తుంది అంటే నువ్వు నమ్మట్లేదా? నమ్మాలా? నమ్మినా కూడా వస్తుందా? ఆ ఖండన ఎందుకు వచ్చింది అని బాధపడుతున్నావా? బాధపడకు. ఆ ఖండన నేను ఖండించుకోవద్దు. ఆ ఖండన నాలో నుంచి వెళ్ళిపోవాలా? ఆ ఖండన నాలో ఉండొద్దు. నేను నీతిమంతుణ్ణి. ఇది ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన నీతి వాక్యం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ, అంటే థ్యాంక్స్ గివింగ్ వర్డ్స్. థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనాలు తండ్రి. దేవానికి నీ కుమారుడైన యేసయ్య బట్టి వందనాలు. మా కోసము కార్చి ఆ యేసయ్య, నువ్వు మా యొక్క మానవుల కోసం, పాపుల కోసం ఈ భూమి మీద పంపించిన యేసయ్య, మా కోసం మరణించినందుకు, మరి మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు, నీకు ఒక రాజ్యముగాను చేసినందుకు మేమెంతో ధన్యులం ప్రభు. అది కేవలం నీ ప్రేమ ద్వారానే సాధ్యమైందని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలా? దేవుడు మనకి ఇచ్చేసాడు కదా. ఎవరికైనా ఏదైనా ఇస్తే మనము ఏం చెప్పాలి? థ్యాంక్స్ అని చెప్తాం. అమూల్యమైన యేసయ్య రక్తం ఇచ్చినప్పుడు, ఆ రక్తంలో ప్రాణం ఉందని తెలిసినప్పుడు, ఆ ప్రాణమే మనమై ఉన్నప్పుడు
అంత ప్రాణమంతా ప్రేమించినప్పుడు మనం కూడా యేసయ్యని అదే రీతిగా అంతే ప్రాణంగా మనము ప్రేమించడం ఉండాలి. ఎలా ప్రేమించి ఉన్నాడో మనల్ని అదే రీతిన, అదే విధంగా, అదే ప్రేమతోని మనము ప్రేమించాల. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. కాబట్టి ఇవి ఆపేసేయండి, ఇవి అవసరం లేదు మనకి. ఇవేమైనా వచ్చినా కూడా నీ లోపలికి అవి నేను ఇబ్బంది పెట్టడానికి వచ్చినా, అది నీ లోపల నీకు తెలియకుండా ఉన్నా, నువ్వు చేయాల్సిన పని ఏమిటి? దానికోసం నువ్వు ప్రార్థన చేసి మళ్ళా ఆ వచనాలని జ్ఞాపకం చేసుకోవడము, ఆ మాటల్ని మీరు తిరిగి వినడము, మళ్ళా యథావిధంగా యేసయ్య యొక్క వాక్యము చెప్పిన ప్రకారంగా, పరిశుద్ధ గ్రంథంలో లిఖించిన వాక్య ప్రకారంగా అదే విధంగా అదే రీతిన తనని పోలి నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అదే విధంగా మనం కూడా చేయాల్సిన పని ఈరోజు ఏర్పడింది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహాదికుడైనను దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇక్కడ ఏమేమి చెప్తున్నాడంటే, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహాదికుడైనను 3 చెప్తున్నాడు. ఉన్న ఎడల క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు, తన కింగ్డమ్కి హక్కుదారుడు కాడని. అంటే బురదలో నుంచి వచ్చిన ఒక పంది మళ్ళీ తిరిగి బురదలకు పోతుందా? అది పోదు, ఇంపాసిబుల్. అది ఎందుకు పోదు? ఎందుకంటే బురదలో నుంచి చక్కగా నువ్వు వచ్చి యేసయ్య రక్తం చేత కడగబడి నువ్వు నీతిమంతునివై అయ్యావని తెలుసుకొని నువ్వు ఎంతో ఆనందిస్తున్నప్పుడు తిరిగి నువ్వు మళ్ళీ బురదలో కాలు పెట్టేంత చెడుగా నువ్వు ఆలోచిస్తావా? ఆలోచించవు. ఎందుకంటే నీకు నీకు కలిగి ఉన్న ఏదైతే ఉందో, లోకంలో ఏమేమి చూసావో, ఎవరు అతిథులు కాదు. ఈ లోకంలో పాపం చూడని మనిషి ఎవరు ఉండరు. అందరికీ పాపం అనేది తెలుసు. అందరూ పాపంలో నుంచి వచ్చారు, పాపం చేసి వచ్చారు. పాపం అనేది ఎంత ఇబ్బంది, అది జ్ఞాపకం చేసుకుంటే దీనికి సొల్యూషనే లేదే అనే జీవితంలో మనం బ్రతికాము. మనం ఒక మాట పలికి ఒక చెడు పని చేసి దాని గురించి మర్చిపోతాం, లైట్ తీసుకుంటాం. అంతే కదా, అందరినీ పోలి మనం నడుచుకుంటాం. ఎందుకంటే అప్పుడు దేవుడు లేడు. నిజమైన వెలుగు మనము ఉన్నా కూడా తెలుసుకోలేదు. ఆయన కనుగొని పిలిపించుకొని కూర్చోబెట్టి చక్కగా వాక్యం చెప్తుంటే ఇప్పుడు నిజమైన వెలుగు ఏందో అనేది తెలిసింది మనకు. కాబట్టి బురద అంటే ఏందో తెలుసు, ఆ బురద ఆ చీకటి అంటే ఏందో తెలుసు, వెలుగు సంబంధించిన యేసయ్య అంటే ఏమిటో కూడా మనకు తెలుసు. కాబట్టి చీకటికి వెలుగుకి తేడా ఎంత ఉందో, యేసుప్రభు వారి యొక్క గుణాలకు, యేసుప్రభు యొక్క మాటలకి, యేసుప్రభు యొక్క క్రియలకి, లోకంలో ఉన్న చెడుకి అంత తేడా ఉంది. ఈజీగా తెలిసిపోతుంది నీకు. ఇది బ్లాక్ పేపర్, ఇది వైట్ పేపర్. బ్లాక్ అంటే ఏంటో తెలుసు, వైట్ అంటే ఏంటో తెలుసు. ఇది బ్లాక్ అంటే, ఇది వైట్ అంటే నువ్వు చెప్పగలవు. ఏది బ్లాక్ ఏది వైట్ అంటే నువ్వు చెప్పగలుగుతావు. యూ డోంట్ హ్యావ్ ద రైట్ అంటోండి దేవుడు. నీకు రైట్ లేదు. నేను దేవుని రాజ్యానికి సంబంధించిన వాడను. ఐఎమ్ ద పర్సన్ హూ బిలాంగ్స్ టు ద గాడ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. హక్కుదారుడు కాదు.
వ్యర్థమైన మాటల వలన ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనక, తప్పకుండా వస్తుంది. ఒబీడియంట్గా ఎవరైతే లేరో, దేవుడు నడిపిస్తున్న ప్రకారంగా వాక్యానుసారంగా జీవించాలని చెప్పి ఆ విధంగా జీవింపజేస్తూ సడన్గా ఏదో ఒక మళ్ళా తెలియని డీవియేషన్, డిస్టర్బెన్స్ మళ్ళీ నీకు వచ్చి లేనిపోని వ్యర్థమైన మాటలు, పనికిరాని మాటలు. ఎందుకు పనికిరావు అవి? అవి పనికిరావని నీకు కూడా తెలుసు, వానికి తెలియకపోవచ్చు. నిజమైన వెలుగు కనుగొనని మంచిగా వానికి ఎలా తెలుస్తుంది? నిజమైన వెలుగు వచ్చిన తర్వాతనే ఇది పట్టుకొని ఉంటావు కాబట్టి, ఈ చెయ్యి పట్టుకొని ఉంటావు కాబట్టి, ఆ మనిషి పక్కకు వచ్చి నీకు చెప్పినా కూడా ఈ హస్తం పట్టుకొని నడుచుతున్నావు కాబట్టి ఆ మాటలేందో, ఆ యాటిట్యూడ్ ఏందో, ఆ క్రియలేందో, ఆ మంచితనం ఏందో, ఆ ప్రేమ ఏందో తెలిసిపోతుంది. ఆటోమేటిక్గా ఎప్పుడైనా సరే దేవుని ప్రేమకు దగ్గర అవుతున్నప్పుడు మిగతా చెడుకు ఆటోమేటిక్గా దూరం అయిపోతాం. ప్రేమ కలిగిన మనిషికి దగ్గర అవుతున్నప్పుడు చెడుకి కానీ, చెడుకు సంబంధించిన మనిషి నుంచి కానీ, ఆ చెడుకు సంబంధించిన వ్యసనాలు కానీ, ఆ చెడుకు సంబంధించిన మరి ఇంకా ఏదైనా సరే దాని నుంచి ఆటోమేటిక్గా నువ్వు దూరం అయిపోతావు. ప్రేమ దగ్గర చేస్తుంది మనిషిని. మనిషి ప్రేమకే దగ్గర అవుతాడు, చెడుకు దగ్గర కాదు. అది మరి ఎందుకు అక్కడ ఉన్నాడంటే అక్కడి నుంచి రావాలా, దానికోసం మనం ప్రార్థించాలా. మనలో ఏమైనా ఉన్నా కనుక కూడా అవి వదిలేసి మళ్ళీ దేవుని దగ్గరికి రావాలి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక. విధేయులు అవిధేయులు, వెంబడించేవారు వెంబడించని వారు, ప్రేమించేవారు ప్రేమించని వారు, వెలుగు చీకటి, చెడు మంచి, దేనికి నువ్వు టిక్ పెట్టుకుంటూ వెళ్తావు? నీ కన్నులు ఇంతకుముందు వాళ్ళు లేవు కదా. నీ కన్నులకి ఒక వెలుగు, నీ యొక్క మైండ్కి ఒక వెలుగు అర్థమైంది. అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి గనక. నిజమే కదా, అందరము అక్కడి నుంచి వచ్చాము, చీకటిలోనే ఉన్నాము అంతే. మన చీకట్లో పుట్టినప్పుడు చీకట్లోనే ఉంటాము. వెలుగు సంబంధి మనిషి ఎప్పుడైతామో దేవుని దగ్గరకు వచ్చినప్పుడే వెలుగు సంబంధించిన మనిషి అవుతాడు. చీకట్లో పుట్టినప్పుడు చీకట్లో ఉండకుండా వెలుగు గల మనుషులుగా మనం ఎలా క్లెయిమ్ చేసుకుంటాం? చీకటి తెలుసు కాబట్టి వెలుగు ఒక రుచిని మనము పొందుకొని దాన్ని ఆనందిస్తున్నాం. చేదు నీ నోటికి ఆనినప్పుడు తర్వాత నీకు ఒక స్వీట్ తీసుకొస్తే నువ్వు ఇట్లా ఆనందిస్తావు. ఎందుకంటే మళ్ళా ఆ స్వీట్ని తీసుకోవాలి, మళ్ళీ ఆ స్వీట్ని తినాలనిపిస్తావు చేయించుకొని. ఎందుకంటే చేదు తినేసి వస్తున్నావు నువ్వు ప్రతిసారి. కాబట్టి నీ నాలుక చేదు, నీ మైండ్ చేదు, నీ ఆలోచనలు చేదు, నీ హృదయం చేదుగా ఉన్నది అని అనుకోకు. నీతిమంతుడు అయిన వెంటనే నువ్వు చేదుగా ఉన్నప్పటికీ నీ చేదు వేరు కాస్త వెళ్ళిపోతూ నీతి అనే మంచి వేరు, ప్రేమ అనేది నీలో పెరుగుతూ 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 విధేయుని అవుతూ దేవుని దగ్గర అవుతూ దేవుని యొక్క నడవడిలో నడుస్తూ అనేక మందిని నడిపిస్తూ 30 దంతలు 60 దంతలు 100 దంతలు ఫలిస్తూ ఉంటావు. ఇది విధేయత. 30 దంతలు 60 దంతలు 100 దంతలు ఫలించడమే విధేయత. విధేయత అంటే దేవుని దగ్గరికి వచ్చిన హల్లెలూయా అని చెప్పి వాక్యం విని ప్రార్థనలో పాల్గొని వర్షిప్లో పాల్గొని దేవునికి రైట్ అని చెప్పి కానుకేసిపోవడం డబ్బీలు అయిపోతుందా? అంతేనా? నువ్వు వచ్చే అరగంట గంటన్నర 2 గంటల సేపు కూర్చున్న టైమింగ్ అయిపోతుందా? ఎటర్నల్ గాడ్ ఈనా, శాశ్వతమైన దేవుడు. శాశ్వతమైన దేవుడు అంటే యుగ యుగంలో కొండువాడు. మనకి తెలియనప్పుడు ఈ దేవుడు ఉన్నాడు, తెలిసినప్పుడు దేవుడు ఉన్నాడు, ఇంకెప్పటికీ ఉంటాడు.
ఈ భూమి వెళ్ళిపోయినా, ఈ భూమి నుంచి మనం వెళ్ళిపోయి పరలోకానికి చేరినా ఎప్పటికీ ఉంటాడు. శాశ్వతమైన దేవుడు, ఎటర్నల్ గాడ్. తన పేరే ఎటర్నల్. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలము చూడండి, ఇక్కడ వెలుగు ఫలం అంటారు. నేను చెప్పాను కదా, 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు. కనీసం 30% అన్న పాస్ మార్క్స్ వేసుకొని మనము పరలోకం చేరాలి. 30% కూడా మనం ఫలించకపోతే ఎందుకు చెప్పండి? దేవుడు ఇంత సమయం ఇచ్చాడు. గంటలు కాదు, రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు, ఒక 5, 7, 10, 15 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు, రోజులు కాదు కదా. ఇన్ని సంవత్సరాలలో 60 దంతలు వాళ్ళు ఫలించిన వాళ్ళు ఉన్నారు, 90 దంతలు కూడా ఫలించాలని అనుకునే వాళ్ళు ముందు కొనసాగుతున్నారు. 30 దంతలు ఫలించకుండా పాస్ మార్క్స్ వేసుకోకుండా మనం పోతే, అరే పాస్ మార్క్స్ కూడా సంపాదించుకోలేదని పైన మన గురించి పైన మాట్లాడుకోవడం, హెవెన్కి వెళ్ళినప్పుడు అది వినాలనా? ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుందామా? ఈ రోజు నుంచి ఎవరైతే ఫలించలేదో మీరు ఫలించాలని చెప్పి తీర్మానం తీసుకొని రోజు ప్రార్థించి దానికి కావాల్సిన క్రియలు చేస్తూ, ఆచరణలో పెడుతూ, మాటలే కాదు క్రియలు కూడా చేస్తూ ముందుకెళ్ళాలి. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించాలంట. అంటే నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలా. ఎస్, నా నడవడి మారింది, నా యాటిట్యూడ్ మారింది, నా మాటలు మారాయి, నా ప్రవర్తన మారింది, నా వాతావరణం అంతా మారిపోయింది. అంటే ఒక పాస్టర్ దగ్గరికి వచ్చి ఒక ఆయన అంటున్నాడంట, పాస్టర్ మీరు వీళ్ళకి ప్రాఫెసీ చెప్తారు కదా భవిష్యత్తు గురించి, నా గురించి కూడా చెప్పరా ప్లీజ్ అంటే వచ్చి చెప్పినప్పుడు, అంటే దేవుని అడిగి చెప్పాలన్నా అవసరం లేదు, నీ గురించి చెప్పు అంటే, నా గురించి ఏమని పాస్టర్ గారు, నేను పొద్దుగానే లేచి నా ఫ్రెండ్స్తో తిరుగుతూ చేస్తూ మళ్ళీ బయటికి వెళ్తా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా, బీర్ కొడతా, మందు తాగుతా, సినిమాలకు వెళ్తా, మళ్ళా రోజు అదే రొటీన్ లైఫ్ అది ఇది అని చెప్తే, నువ్వు కూడా అలాంటి వాడివి అని చెప్పిండట. అంటే ప్రాఫెసీ అంటే ఇది కూడా ప్రాఫెసీయే. దేవుని అడిగి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి నువ్వేందో నీ లైఫ్ గురించి చెప్పినప్పుడు నువ్వేందో నువ్వు పాస్టర్కి చెప్పేసినట్టే. కాబట్టి అది మార్చుకోవాలి. కాబట్టి ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. అంటే మనము కొంతమంది పాస్టర్స్ని కూడా కాపీ కొట్టాలి. అంటే వాళ్ళు ఎలా నడుస్తున్నారు, వాళ్ళు ఎలా చెప్తున్నారు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంది, వాళ్ళ క్యారెక్టర్ చూడు ఎంత బాగుంది, ఎంత సూపర్గా ఉంది, మనల్ని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ప్రతి మంచి ఆకర్షించాలి. ప్రతి చెడు ఆకర్షించినప్పుడు ప్రతి మంచి ఎందుకు ఆకర్షించట్లేదు? నీలో ఏమైనా ఫాల్ట్ ఉందంటే ఈరోజే చెక్ చేసుకో. చెడు ఆకర్షించినప్పుడు మనిషి బలహీనమై ఉన్న శరీరము చెడు ఆకర్షించుకున్నప్పుడు అదే దేవుడు దగ్గరకు వచ్చిన తర్వాత మంచి ఎందుకు ఆకర్షించుకోవట్లేదు? ఎప్పుడైనా ఆలోచించావా? చెడుకు అంతగానం అట్రాక్ట్ అయ్యి చెడులో కొట్టుకుపోయినా కదా, ఆ నరక కూపంలోకి వెళ్ళి పడిపోయటం నీకు తీసుకొచ్చి మంచిగా కూర్చోబెట్టి స్లోగా రన్ అవుతుంది. నెట్ స్లో ఉండడం వల్ల స్లో రన్ అవుతుంది. అయితే సమస్తంలో ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. దినములు చెడ్డవి గనక బయట రోజులు మంచిగా లేవు. మనం అనుకుంటున్నాం కానీ మన పొద్దుగాల లేస్తున్నాం, జాబ్కి వెళ్ళిపోతున్నాం, మనం చేయాల్సింది చేస్తున్నాము, వచ్చేస్తున్నాం. కానీ బయట చెడు చాలా నిండిపోయింది. బయట కూడా ఎందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ఇన్ని రోజులు కష్టపడి ముందుకెళ్ళాం కదా, నీకంటూ ఒక విజ్డమ్ ఉంది, నీకొంచెం ఒక అండర్స్టాండింగ్ నాలెడ్జ్ ఉంది. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్.
ఎందుకు స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే, స్పిరిట్ అనేది శరీరానికి ఆత్మకి చాలా వ్యత్యాసం ఉంది. ఆత్మ అంటేనే వాక్యము. ఈ వాక్యం ద్వారానే ఆత్మ బలపడును. బలమైన నీ ఆత్మ బలహీనమైన శరీరాన్ని కంట్రోల్లోకి తీసుకొని, అవునా, బలపడకపోతే నువ్వు శరీరంలోనే ఉంటావు. నువ్వు శరీరంలోనే ఉంటే లోకంలోనే ఉండాల్సింది, దీంట్లోకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆత్మ కావాలనే మనిషికి, ఆత్మతో జీవించాలనే మనిషికి, వాక్యంతో జీవించాలనే మనిషికి కావలసిన వాక్యము ఆత్మపూర్ణులు. శరీరాన్ని పూర్ణంగా చేయకు, ఆత్మనే పూర్ణంగా చేయి, వాక్యంనే పూర్ణంగా చేయండి. దేవుడు ఏమంటున్నాడు? కృప సత్య సంపూర్ణం. Completion is you. Lord, I kneel for you. Lord, thank you very much for the thing what you have done in the cross. You have brutally done something great in the cross. Whatever you done, it is completion to the mankind. Whatever you are expecting the love from mankind. స్తోత్రములు స్తోత్రములు. థ్యాంక్ యూ ఆల్వేస్. థ్యాంక్ గాడ్. చేసిన దానికి చెప్పు, చేస్తున్న దానికి ఇంకా మళ్ళీ చెప్తూనే ఉండాలి. ఆల్రెడీ సిల్వలో కార్చిన రక్తానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలా, పొద్దుగాల మార్నింగ్ ప్రేయర్కి థ్యాంక్స్ చెప్పాలా. టుడే థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద గివింగ్ గుడ్, ఫర్ ద వండర్ఫుల్ థింగ్స్ అండ్ వాట్ ఎవర్ ద థింగ్. ఒక మంచి బైక్ బట్టి, కార్ బట్టి, ఇల్లు బట్టి, జాబ్ బట్టి, శాలరీ బట్టి, నీకు కలిగి ఉన్నది ఏదో చిన్నదో పెద్దదో చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవునికి అన్నీ తెలుసు, నీకు ఏమున్నాయి ఏం లేదని అన్నీ తెలుసు. కాబట్టి నేను ఇది చెప్తున్నా, అది చెప్పట్లేదు. నీకున్న 10 రూపాయలున్నా చెప్పుకో, ఏం కాదు. థ్యాంక్స్ చెప్పుకో. 10 రూపాయలున్నా, 20 రూపాయలున్నా, 100 రూపాయలున్నా దానికి చెప్పుకో. ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పుకో. సిల్వలో కార్చిన దానికి జ్ఞాపకం చేస్తుంది నీ అలవాట్లు. అరే నాకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిండే, నేను చేసిన సిల్వ త్యాగము తన కోసమని నమ్మి నడుచుకుంటూ నా బిడ్డ ప్రతి దగ్గర నాకు థ్యాంక్స్ చెప్పిండే. అక్కడ యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడి నన్ను థ్యాంక్స్ చెప్పిండే. అక్కడ ఏదో జరిగింది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో పడకుండా, ఓబిలో పడకుండా నన్ను గట్టెక్కించాడు, జాబ్ ఇచ్చాను, థ్యాంక్స్ చెప్పాడే. మళ్ళీ ఈ లిఫ్టింగ్ అంటే ఏంది? ఇప్పటి వరకు నువ్వు కలిగి ఉన్న 10, 20, 30, 100 రూపాయలు కాస్త నీకు అభివృద్ధికి రావడానికి నీకు దేవుడిచ్చే ఆశీర్వాదము, ఆ హస్తం నీకు తోడైంటే తొందరగా నువ్వు ఏంటంటే తొందరగా వచ్చేస్తావు, పైకి వస్తావు. దేవుడు ఆశీర్వదిస్తే అది జరుగుతుంది, లేకపోతే అది జరగదు. ఎందుకంటే